ఈ పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. అదేవిధంగా పరలోక దేవుని స్వరమించున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు పిల్లరా. ప్రతిరోజు మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం. ఏ కష్టం, ఏ నష్టం, ఏ శ్రమ వచ్చినా సరే మీరు భయపడకండి పిల్లరా. ఎందుకంటే సృష్టికర్త దేవుడు మన ప్రార్థన ఆలకించి అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడు కనుక సంతోషంగా ఆనందంగా ఉండండి పిల్లరా. ఓకే, ఇదేనా వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మీరు చేసే ప్రతి కార్యం కూడా ప్రేమతో చేయండి. మనం ఏం చేసినా ప్రేమతో చేయాలి అనే వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పిల్లరా. ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయంలో తండ్రి, మీరు మాతో మాట్లాడుతున్నారు. పరలోక దేవుని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినం కూడా వాక్యం ద్వారా మా హృదయ మనిషి జీవితాలతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరచమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 14వ వచనంలో, మీరు చేయ కార్యములన్నీ ప్రేమతో చేయుడి. చూసారు పిల్లరా, దేవుడు మనకు చెప్తున్నాడు, మనం చేసే కార్యములన్నీ ఎలా చేయాలంటే ప్రేమతో చేయాలండి పిల్లరా. ఒకసారి ఆలోచించేయండి, సృష్టికర్త అయిన దేవుడు మానవుల కొరకు ఆ బంగారు వీధులతో మణిమాణిక్యాలతో వైర్యాలతో చేయబడిన పరలోక పట్టణాన్ని దేవుడు ప్రేమతో విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు పిల్లరా. ప్రేమతో ఈ 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికి సువార్త చేసి అవమానింపబడి, అవహేళించబడి, వెక్కిరించబడి, నిందించబడి, సిలువలో మిరేకులు కొట్టబడి, ముళ్ళు కిరీటం పెట్టుకొని తన రక్తాన్ని కాచి ప్రాణం అర్పించాడు పిల్లరా. ఎక్కడైనా ఆ రక్తం కాచడంలో, విసుక్కోడలో, ఆ రక్తం కాచడంలో అవమానపడినప్పుడు, నిందినప్పుడు, హేళన చేసినప్పుడు, ఎక్కిరించబడినప్పుడు, ముళ్ళ కిరీటం పెట్టుకున్నప్పుడు, ఆయన శ్రమల పాలే ప్రాణంలో రక్తం కాచి ప్రాణాన్ని దారిపోసినప్పుడు ఎక్కడ ఆయన విసుక్కోలేదు, చికాక పడలేదు, కోపం ప్రదర్శించలేదు, ఆవేదన చెందలేదు పిల్లరా. ఆయన ఈ బాధ అంతా మన గురించి ప్రేమతోనే ఆయన భరించాడు పిల్లరా. ఆయన మనకు పాపక్షమాపణ కావాలని, మనం నరకం నుంచి రక్షించబడి ఆ పరలోక రాజ్యంలో ఆ తండ్రిన, కుమారుడైన పరిశుద్ధాత్మతో మనం కలిసి ఉండాలని ఉద్దేశంతో దేవుడు ఆ పరలోకాన్ని విడిచిపెట్టినప్పుడు బాధపడలేదు. అయ్యో, పరలోకాన్ని తండ్రితో ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని కోటాను కోట్ల దేవదూతలు పరిశుద్ధుడని పిలువబడుతున్న గొప్ప ఔన్నత్య ప్రభావాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానే భూలోకానికి ఆయన బాధపడలేదు, దుఃఖపడలేదు. కానీ ప్రేమతోనే పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు పిల్లరా. ప్రేమతోనే ఈ లోకంలో ఆయన సువార్త చేశాడు పిల్లరా. ప్రేమతోనే పాపులను రక్షించాడు పిల్లరా. ప్రేమతోనే కుష్టి వ్యాధిగాలను స్వస్థపరిచాడు. మాటలు లేని వారికి మాటలు ఇచ్చాడు. కాళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు. కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు. వ్యభిచారుల్ని, త్రాగుబోతుల్ని, తిరిగిపోతుల్ని మార్చాడు. మంచి బోధ ఈ ప్రపంచానికి చేశాడు పిల్లరా. ఇవన్నీ ప్రేమతో చేశాడు పిల్లరా. అదే కాదు, ఇందాక చెప్పినట్టుగా ఆయన మొక్క దుమ్మించుకోవడం మన మీద ప్రేమతోనే, నిందించబడ్డం మన మీద ప్రేమతోనే, అపహాసించబడ్డం మన మీద ప్రేమతోనే, గేలి చేయడంప్పుడు ఆయన మన మీద ప్రేమతోనే ఆయన్ని భరించాడు. సిలువులు కాళ్ళకి చేతులకు మ్రేగులు కొట్టినప్పుడు కూడా ప్రేమతోనే భరించాడు. మొక్క మీద ఉమ్మేసినప్పుడు ప్రేమతోనే భరించాడు. ముళ్ళ కిరీటం ఆయన ధరించుకున్నప్పుడు ప్రేమతోనే వేసాడు పిల్లరా. తన రక్తం కాసే ప్రాణాన్ని కూడా మన గురించి ప్రేమతోనే దారిపోసాడు పిల్లరా. ఆయన ప్రేమతో అవన్నీ చేసాడు కనుక ఏదైనా మన పాపాలు క్షమించబడి, నరకం తప్పించబడి పరలోక రాజ్యం చేరగలుగుతున్నాం. ఈ లోకంలో కూడా అనుక్షణం ప్రతిక్షణం మనం చేపట్టుకొని ఆ దేవుడు నడిపిస్తున్నాడంటే ఇవన్నీ కూడా మానవులను ఆయన ప్రేమించాడు కాబట్టి పిల్లరా. అందుకంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన విశ్వాసించేవాడు నశింపక నిత్యజీవం పొందట్లు ఆయన అనుగ్రహించను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు పిల్లరా. ఎంతో ప్రేమించాడు కాబట్టే తన కుమారుని లోకానికి మన గురించి పంపిస్తాడు పిల్లరా. కనుక దేవుడు అందుకంటాడు, దేవుడు ప్రేమ స్వరూపాన్ని, ఆ తండ్రి దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన అంతా ప్రేమ, అరికాల నుంచి నన్నెత్తి వరకు ఆయనలో ప్రేమే ఉంది, మానవుల పట్ల ప్రేమ ఉంది. కనుక పిల్లరా, ఆయన మరొకరకు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చి బలైపోయి మనకు రక్షణ ఇచ్చి మనకు పాపక్షమాపణ కలిగి చేసే పరలోక రాజ్యం చేసాడు పిల్లరా. అందుకే ఆయన గురించి దేవుడు ప్రేమ స్వరూపి. కనుక వాక్యం చెప్తున్న పిల్లరా, దేవుడు ప్రేమతో మన గురించి ఎన్ని చేసినప్పుడు మనం మనుషుల పట్ల ఏ విధంగా ఉంటున్నాం ఒకసారి ఆలోచించేద్దాం. అందుకే వాక్యం చెప్తుంది, మీరు చేయ కార్యములన్నీ ప్రేమతో చేయటం. ఈరోజు దేవుడు మన పట్ల చూపిన ప్రేమ మనుషుల పట్ల మనం చూపిస్తున్నామా?
కష్టాల్లో ఉన్నవారి పట్ల, ఇరుకుల్లో ఉన్నవారి పట్ల, ఇబ్బందుల్లో ఉన్నవారి పట్ల, ఆర్థిక సమస్యల్లో ఉన్నవారి పట్ల, అనారోగ్యంతో ఉన్నవారి పట్ల, నిందలతో ఉన్నవారి పట్ల, అవమానాలతో ఉన్నవారి పట్ల ఏ విధంగా మన ప్రవర్తన ఉంటుంది? వాళ్ళని ఆదరించే విధంగా, ఓదార్చే విధంగా, వాళ్ళని బలపరిచే విధంగా, వాళ్ళు ధైర్యపరిచే విధంగా మనం జీవిస్తున్నాం పిల్లారా? లేదంటే వారి మీద ఇసుక్కుంటున్నామా, చికాకు పడిపోతున్నామా, లేదా కోప్పడిపోతున్నామా? చూడండి, దేవుడు ఇంత చేసినా ఆయనలో ప్రేమతోనే ఉంది కానీ పిల్లరా, ఆఖరికి తను కాళ్ళకి చేతులకి మేకులు కూడా సిలువ వేసిన వాళ్ళ గురించి కూడా దేవుడు ఏం చెప్తాడంటే, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు తెలియదు కనుక వీరిని క్షమించమని చెప్తాడు. ఆయన యెరూషలేము వీధిలో సిలువ మోసుకుని వెళ్తుంటే యెరూషలేము స్త్రీలు ఏడుస్తుంటే అంటాడు, నా కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకండి, మీ కుమారుల గురించి మీ కుమార్తెలు ఏడవండి అని. చూసారు మరి ఎంత తన వ్యాధులను ఆవేదనలు ప్రాణం పోయే సమయంలో కూడా ఆయన తన చుట్టూ ఉన్న ప్రజల్ని క్షమించాడు. అంటాడు, వీరు ఏం చేస్తున్నారో తెలియదు కానీ వీరిని క్షమించమని. తన్ని సిలువ వేసిన మనుషుల్ని, తన మీద తను అవమానపరిచిన మనుషుల్ని, తను గెలిచేసిన మనుషుల్ని, తను నిందించిన మనుషుల్ని, తన కాళ్ళకి చేతులకి మేకలు కొట్టిన మనుషుల్ని, తన ఒళ్ళకి తెచ్చిన మనుషుల్ని క్షమించమని ప్రభువు చెప్తాడు. నా నిమిత్తం ఏడవద్దు, మీరు నిమిత్తం ఏడవండి. చూసారు పిల్లరా, ఆయన మాటల్లో ఎంత ప్రేమ ఉందా పిల్లరా, ఈ దినాన్ని పిల్లరా. మరి దేవుడు మనల్ని కూడా అంటున్నాడు, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. ఈ దినాన్న మనం ఏ విధంగా మనుషులను ప్రేమిస్తున్నాం? మన ఇతరులను క్షమించగలుగుతున్నామా? ఇతరులను ఆదరించగలుగుతున్నామా? ఇతరులను ఓదార్చగలుగుతున్నామా? ఇతరులని మీద జాలి పడగలుగుతున్నామా? ఇతరులకు మాట సహాయం కానీ, ఆర్థిక సహాయం కానీ, లేదంటే ఎక్కడికైనా సమయం కానీ వారి కొరకు మనం ఇచ్చేస్తున్నామా? లేదంటే ఒక్కొక్కసారి మన కుటుంబ సభ్యుల మీదే మనం చికాకు పడిపోతుంటాం, కుటుంబ సభ్యుల మీద చిరాక పడుతుంటాం, విసుక్కుంటాం, కోప్పడిపోతుంటాం, వాళ్ళని దూషిస్తుంటాం, వాళ్ళని కొడుతుంటాం. చుట్టుపక్కల మీద కూడా చాలా అహంభావంగా, గర్వంగా, అసూయీర్ష ద్వేషాలతో మనం ఉంటాం పిల్లరా. ప్రభు చూపిన ప్రతి చూపులో, ప్రతి నిర్ణయంలో, ప్రతి మాటలో ప్రేమ ఉంది పిల్లరా. ఈరోజు మన మాటలో ప్రేమ ఉందా? మనం చేసే పనిలో ప్రేమ ఉందా? ఆయన లోకాన్ని ప్రేమించి లోకం గురించి తనే బలైపోయాడు కదా పిల్లరా. ఇదైనా మన ఇంట్లో వాళ్ళని, మన కుటుంబ సభ్యుల్ని, మన బంధుమిత్రుల్ని, ఈ సమాజంలో ఉన్న వాళ్ళని మనం ప్రేమిస్తున్నామా? లేదా వాళ్ళతో ద్వేషంతో ఉంటున్నామా? లేకపోతే పగతో ఉంటున్నామా? కక్షతో ఉంటున్నామా? అసూయతో ఉంటున్నామా? వాక్యం చెప్తుంది కదా, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు కదా. అట్టి రీతిగా మనం ఏ విధంగా సంతోషంగా ఆనందంగా ఉంటున్నామో ఇతరులు కూడా అదే విధంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని ప్రేమ ఇతరుల పట్ల మనం కలిగి ఉన్నాం పిల్లారా. దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎంత ప్రేమించాడో ఇప్పుడు దాకా వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. మరి అదే ప్రేమ మనుషుల పట్ల మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా. మరి అందుకంటాడు, మీరు చేయే కార్యములన్నీ ప్రేమతో చేయండి. మనం మాట్లాడే మాటల్లో కానీ, మనం చెప్పే మాటల్లో కానీ, మనం తీసుకునే నిర్ణయాల్లో కానీ ఎదురు మనిషి పట్ల ఎంత ప్రేమను నువ్వు చూపుతున్నావు? లేదంటే మనలోంచి విసిగి వెళ్తుందా, కోపం వెళ్తుందా? ఏ విధంగా మన ప్రవర్తన ఉంటుంది? మనలో ప్రేమని మనుషులు చూడగలుగుతున్నారా? లేదా మనలో కోపాన్ని, విసుగుని, చికాకుని, పగని, కక్షాన్ని, ద్వేషాన్ని చూడగలుగుతున్నారా? యేసుక్రీస్తు ప్రభులో ఈ ప్రపంచం సృష్టి చూస్తుంది ఏంటంటే ప్రేమను చూస్తుంది పిల్లరా. ఆయన ఎవరిని ద్వేషించలేదు, ఎవరి మీద పగపట్టలేదు, ఎవరి మీద కక్ష పట్టలేదు, ఎవరి మీద కోప్పడలేదు. తనకి సిలువ వేసిన వాళ్ళ మీద కూడా, తనకి మేగిలు కొట్టిన వాళ్ళ మీద కూడా, తను నిందించిన వారి మీద, తను అవమానించిన, తను అపహసించిన వారి మీద కూడా, తన రక్తాన్ని చిందించిన వారి మీద కూడా ప్రేమతో వారిని క్షమించాడు కానీ వారిని ద్వేషించలేదు, వారి మీద అసూయ పడలేదు, వారి మీద పగపట్టలేదు, వారి మీద కక్ష పట్టలేదు. ప్రియమైన వాళ్ళారా, ఈ దినాన్ని మరి యేసు ప్రభులో ప్రేమని ప్రపంచం చూడగలిగింది, సృష్టి చూడగలిగింది. మరి దేవుని నమ్ముకుని బిడ్డగా మనం జీవిస్తున్నాం, దేవుని తెలుసుకునే బిడ్డలుగా మనం జీవిస్తున్నాం. మరి నీ నుంచి ప్రపంచం ఏం చూస్తుంది? ఇతరులని ప్రభు ప్రేమ నీలో చూడగలుగుతుందా? ప్రభు సహనం నీలో చూడగలుగుతుందా? ప్రభు ఓర్పు నీలో చూడగలుగుతుందా? ప్రభుల తగ్గింపు నీలో చూడగలుగుతుందా? ప్రభు క్షమించినట్టుగా ఇతరులను క్షమించగలుగుతున్నావా? లోకం కోసం నువ్వు ప్రాణాన్ని దారిపోసాడు కదా, మరి ఇతరుల కోసం నువ్వు ఇతరులకు ఏ విధంగా నువ్వు సహాయపడగలుగుతున్నావు? మాట సహాయం చేయగాని, చేతుల సహాయం కానీ, ఆర్థిక సహాయం కానీ, ఏ విధంగా కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే వారిని ఆదరించి ఓదార్చి బలపరచు కానీ, వారి మీద జాలిపడి కానీ,
చేయగల సహాయం ఏ విధంగా నువ్వు చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించే నా ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు, మీరు చేయ కార్యములన్నీ ప్రేమతో చేయండి. చాలాసార్లు మన కుటుంబంలో బిడ్డల్నే మనం ప్రేమించలేకపోతాం, మన కుటుంబ సభ్యులనే మన బంధుమిత్రులను ప్రేమించలేకపోతాం, మన ఇరుగు వారిని ప్రేమించలేకపోతాం ప్లేరా. మన చుట్టూ ఉన్న సమాజాన్ని మనం ప్రేమించలేకపోతాం. ప్రభు ప్రేమ ఈ సృష్టి ప్రపంచం చూసింది. మరి ఆయన నమ్ముకున్న బిడ్డగా, ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా జీవిస్తున్నాం. నీ నుంచి ప్రపంచం ఏం చూస్తుంది? వాక్యం చెప్తుంది, మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయండి. నీలో ప్రేమ చూస్తున్నారా? నీ బంధుమిత్రులు, నీ సంఘ సభ్యులు, నీ కుటుంబ సభ్యులు లేదా నీలో అసూయ కనపడుతుందా? నీలో గర్వం కనపడుతుందా? నీలో అహంభావం కనపడుతుందా? నీలో పొగరు కనపడుతుందా? ఇతరులను దూషించే గుణం, పగబెట్టే గుణం, కక్ష పెట్టే గుణం, ఇతరులు క్షమించలేని గుణం, ఇతరుల పట్ల జాలిపడని గుణం, ఈ విధంగా నీ జీవితం ప్రపంచానికి నీ ప్రవర్తన, నడక, నువ్వు తీసుకునే నిర్ణయాలు ప్రపంచానికి ఏం చూపిస్తుంది పిల్లరా? యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రపంచానికి ప్రేమను చూపాడు, ప్రేమను పంచాడు, ప్రేమనిచ్చాడు. అందుకే ఈ దినాన్ని మన పాపలు క్షమించబడి, నరకం తప్పించబడి పరలోక రాజ్యం వెళ్ళడమే కాదు, ఈ లోకంలో కూడా సంతోషంగా ఆనందం కలుగుతున్నాం పిల్లరా. ఈ దినాన్ని మరి నువ్వు యేసుక్రీస్తు ప్రభులాగా ఇతరుల ప్రపంచానికి, మన కుటుంబానికి, బంధుమిత్రులకి, సమాజానికి, ప్రపంచానికి ప్రేమను చూపించే బాధ్యత మనకుంది పిల్లరా. అందుకే దేవుడు అంటాడు, మీరు చేయ కార్యములన్నీ ప్రేమతో చేయండి. ప్రభు చేసిన కార్యాలన్నీ ప్రేమతో చేశాడు పిల్లరా. నిందింపబడిన, అవమానపడిన, హ్యాండ్పడిన, హింసింపబడిన ఆయన కోపం, పగ, కక్షతో ఏం చేయలేదు. కానీ నిందించబడిన, కోపాలను, అపహరించిన వాళ్ళని, హింసించిన వాళ్ళని క్షమించి వారి పట్ల ప్రేమ చూపాడు. ఈ దినాన్న మన చుట్టుపక్కల ప్రజలతో ఏ విధంగా మనం ప్రేమగా ఉండగలుగుతున్నాం ఒకసారి ఆలోచించేయండి. నీలో విసుగు, నీలో కోపం, నీలో ఇవన్నీ కూడా గర్వం, అహంభావం, అసూయలు ప్రపంచానికి కనపడుతున్నాయా? అది ప్రభువుని చూపిన ప్రేమ నీలో కనిపిస్తుంది. అది దేవుడు కోరుకుంటున్నాడు. నేను ఏ విధంగా అయితే ప్రేమతో ఈ కార్యాలు చేశానో మీరు కూడా ఈ లోకంలో ప్రేమతో ఈ కార్యాలు చేయండి అని ప్రభు మనల్ని వేడుకుంటున్నాడు పిల్లరా. అప్పుడే దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చిన వాళ్ళు అవుతాం. అప్పుడే దేవుని ఉద్దేశాలు నెరవేర్చిన వాళ్ళు అవుతాం. అప్పుడు ఈ ప్రపంచానికి సువార్త చెప్పగలిగిన వాళ్ళు అవుతాం పిల్లరా. అలా ప్రభు ఈ విధంగా ప్రేమతో కార్యాలు చేశాడో మనం కూడా ప్రేమతో కార్యాలు చేసి దేవుని మనం మహింపరిచి అనేక మంది రక్షణలోకి నడిపించే బిడ్డలుగా, అనేక మంది సమాజం మంచి సాక్షిభరితమైన జీవితం కలిగి ఉండేలాగా ఉండాలని ఆ దేవుడు కోరుకుంటున్నాడు పిల్లరా. ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయంలో మీరు చేయ కార్యములన్నీ ప్రేమతో చేయండి అని నువ్వు చెప్పిన నా ప్రభ యేసు నిండైన వందనాలు చెల్లించుకుంటున్నాను. నువ్వు ఈ విధంగా ప్రేమతో ఈ లోకానికి వచ్చి మమ్మల్ని రక్షించి నీ కార్యాలు చేసావు తండ్రి. మేము కూడా ప్రేమతో ఈ లోకాన్ని ప్రేమించి నీ వాక్యానుసారంగా జీవించి నీ నామానికి మహిమకరంగా నీ ప్రేమని ప్రజలకు చూపించేటువంటి గుణం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం బిడ్డలందరినీ కూడా దీవించి ఆశ్చర్యించమని, ఎన్ని వాక్యం మా హృదయాల్లో దాచుకుని అట్రీతిగా జీవించి మాకు అనుగ్రహించమని, సమస్త మహిమా ప్రభావాల కన్నా తండ్రి మీరే పొందమని నా యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, కనుక దేవుడు ఏ విధంగా ప్రేమతో కార్యాలు చేశాడో అదేవిధంగా మనం కూడా ప్రేమతో కార్యాలు చేసినప్పుడు మాత్రమే దేవుని నిజమైన బిడ్డలుగా ఉంటాం. అంతేకాదు, ప్రేమతో చేసినప్పుడు మాత్రమే నిజమైన సంతోషం, ఆనందం మనం పొందుతాం. అప్పుడు దేవుడి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళు అవుతాం పిల్లరా. ఆ విధంగా మనందరం ఉండకాలని ఆ తండ్రిని దేవుడు కోరుకుంటున్నాడు. ఓకే, కనుక పిల్లరా ప్రతిరోజు మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం. సంతోషంగా, ఆనందంగా ఉండండి. ఏ కష్టమైన నష్టాన్ని మాకు తెలియజేయండి పిల్లరా. మీ అందరి కోసం భారంగా ప్రార్థించవలసిన బాధ్యత మాకుంది. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి అన్ని విషయాల్లో దేవుడు మమ్మల్ని దీవించే దేవుడై ఉన్నాడు. ఓకే, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.